హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 49. అయ్యో మేడం, మీకు వంట చేయటం వచ్చా? రాదు, మమ్మీని పిలుస్తాను అని అంది. వద్దు మేడం, నేనే చేస్తాను అని కిచెన్లోకి వచ్చింది. వెనకే అన్న చెల్లెలు కూడా. మా అన్నకు వెజ్ బిర్యానీ చేస్తాను అని అంది ఉత్సాహంగా. అన్న చెల్లెలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అర్ధరాత్రి మధ్యలో దరువుల్లా ఈ టైంలో బిర్యానీ ఏంటి అనుకుని లూజ్ ఫుడ్ అని అంది బేబీ. లూజ్గానే చేస్తాను మేడం అంది పొట్టిది. అంటే బిర్యానీ కొంచెం గుల్లలు గుల్లలుగా చేస్తానని, తల గోడకేసి కొట్టుకోవాలని ఉంది నిఖిల్కి. ఇంత తింగరదేంటన్నా ఈ పిల్ల అని అడిగింది చందు బేబీ నిఖిల్ను. ఇద్దరు గుడ్లురిమి చూశారు నిఖిత వైపు. వాళ్ళ చూపులకు ఒక్కసారిగా జరుచుకుంది పాపం పొట్టిది. ఓకే అని అంది బేబీ. ఇక కిచెన్ గాస్కెట్ మీద కూర్చుని ఉంది. ఇక నిఖిత స్టార్ట్ చేసింది వంట. నిఖిల్ వెజ్జీస్ కట్ చేశాడు. ఆయిల్ లైట్గా వేయి, మసాలా కూడా లైట్గా. తను స్పైసీ ఫుడ్ తిండు. ఇంకా కర్డ్ కూడా కొంచెం తగ్గించు అని అర్జున్ దత్తాకు నచ్చేలా చెప్తూ చేయిస్తుంది బేబీ. పొట్టిది మాత్రం రెండు వైపులా రెండు నిప్పు కుంపటలు ఎదురుగా ఉన్న స్టవ్ మండుతూ ఉండేసరికి చెమటలు పడుతూ ఉన్నాయి. నిఖిల్కు గుండె ఆగినట్లు అనిపించింది. అర్జున్ దత్తా వచ్చాడా ఏంటి అని షాక్ అయ్యాడు. తన చెల్లెలు అతని కోసం ఇంతలా ఆరాటం పడుతుందా? వెంటనే అర్జున్ పట్వారీ కూడా లంచ్ చేయలేదని తెలుసు. ఎవరి కోసమో మరి ఈ ఆరాటం అర్థం కాలేదు నిఖిల్కి. తొందరగా చెయ్యి, నీకు ఆయన ముఖమంతా పీక్కుపోయింది, ఆకలిగా ఉందని అంటున్నాడు అని తొందర పెడుతుంటే నిక్కీ మనసులో అన్న కోసం మా వదిన ఇంత టెన్షన్ పడుతుందా అని ఆనందంగా 20 నిమిషాల్లో ఫుడ్ బౌల్ బేబీ చేతికి ఇచ్చింది. ఆరాటంగా అందుకుని పైకి వెళ్ళిపోయింది బేబీ. మేడం జాగ్రత్తగా నడవండి, కింద పడతారని చెప్పింది నిక్కీ. నిఖిల్ వచ్చింది ఎవరో చూడాలని పైకి వెళ్ళాడు. సగం దూరం వెళ్ళగానే పొట్టిది ఫాస్ట్గా వెళ్ళి నిఖిల్ చెయ్యి పట్టుకుని కిందకి లాక్కొచ్చింది. ఏ పొట్టి వదిలై అని అరిచాడు సోఫా మీదకి నెట్టి. ఏంటి సార్, కొంచెం కూడా ఇది లేదా? తన బుర్ర చూపెడుతూ, వాళ్ళ న్యూ కపుల్స్, వాళ్ళ మధ్యలో మీరెందుకు చెప్పండి పొలోమని వెళ్తున్నారు అని అంది. కోపంగా చూస్తున్నాడు నిఖిల్. అతని చూపులు కదురుకుని తనేం చేసిందో గుర్తు చేసుకుని సారీ సార్ అని అంది తల దించుకుని. వస్తున్న నవ్వును ఆపుకుని సోఫాలో వాలి నిఖితను తన మీదకి లాక్కుని పొట్టిదాన్ని బుల్లి గడ్డాన్ని ఐస్ ముక్కలా కొరికాడు నిఖిల్. సార్ సార్ అంటూ కంగారుగా చుట్టూ చూసింది. ఈ టైంలో ఎవరుంటారు పిచ్చి నిక్కి అని అన్నాడు నిఖిల్. అది సార్, అది అతనికి బల్లిలా అతుక్కుపోయింది. మా బుజ్జోడు నేను పొట్టి అన్నాడు, అర్థమైందా అని చిన్నగా నవ్వాడు. చందు మేడం కూడా నన్ను పొట్టి అన్నారా అని బిక్కమొహం వేసుకుంది. నవ్వాడు నిఖిల్. 3 days గ్యాప్ వచ్చింది, అదోలా ఉంది. ఆ రూమ్లోకి వెళ్దామా అని ఐవింగ్ చేసి అంటుంటే నిలువుగుడ్లు వేసుకుని నోరు బావురు కప్పలా తెరిచి మళ్ళీ నిఖిల్ని చూస్తుంది. నిఖిల్ అల్లరిగా నవ్వుతూ ఆమె ఎద మీద చేతులు వేశాడు. నిఖితకి లోపల అదోలా ఉంది అని ప్లీజ్ గారంగా అడిగాడు. సార్ అని మాత్రమే అంటుంది. అంతకుమించి ఇంకో మాట బయటికి రావడం లేదు. నిఖిల్ చేతులు ఆమె అణువణువునా తడుముతున్నాయి. ఆ రూమ్లో బెడ్ లేదు, బట్ నీ దుప్పటా పరుచుకుని పని కానిద్దాం ఇంకా అస్కీ టోన్లో అంటుంటే పిచ్చుక పిల్లల అతను ఒడిలో ఉంది. అమాయకంగా చూస్తుంది. బాబుకి ఏదొచ్చినా ఆపలేమని తెలుసు కదా సార్. ఏంటిది, ఎవరైనా చూస్తే బాగోదు అని అంది. అతను ఆమెను ఇంకా దగ్గరకు తీసుకొని ఆమె మృదువైన చెంపల మీద అతని గొరికైన గెడ్డంతో మెడ వంపుల్లో ముద్దు పెట్టాడు. పొట్టుపాపకి వీక్ అవుతుంది. ఆమెకు ఏదేదో అవుతుంది. మెల్లిగా ఆమె చేతులు అతని ఛాతీని తడుముతున్నాయి. ప్రణయయుద్ధం ఆహ్వానం పంపుతుంది. ఇద్దరికీ ఏదో అవుతుంది. ఇద్దరూ కంట్రోల్ తప్పారు. ఇది హాల్లో సోఫాని మరిచారు. డీప్ లిప్ కిస్లో ఉన్నారు. ఇక పైన అర్జున్ రూమ్లో ఫుడ్ బౌల్ పట్టుకుని ఫాస్ట్గా వచ్చేసింది బేబీ. బేబీ వచ్చేసరికి ఆమె ఫోన్ తీసుకుని దానికి ఒక ట్రాకర్ ఫిక్స్ చేశాడు. తను ఏం మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా తెలుసుకునేటందుకు వీలుగా. ఇక బౌల్ పట్టుకుని అతను ముందు పెట్టి సార్ తినండి, మీకు ఇష్టమైన ఫుడ్ రవ్వ పులావ్ చేయించా, మా పొట్టిది అదే నిగితా చేసింది, చాలా బాగుంటుంది అని స్మెల్ చూపించింది. స్మెల్కే కడుపు నిండేలా ఉంది. ఇక తిందాం అన్నట్లు చూశాడు. ఇక స్పూన్ లేదు, చేతితో తినాలా బేబీ, స్పూన్ ఎక్కడా? ఓ సారీ మర్చిపోయా, తెస్తానని లేస్తుంటే వద్దని ఆపాడు. నేను తినిపించినా అని అంది చాలా ప్రేమగా.
కళ్ళల్లో వెలుగు నింపుకుని. ఆమె మీనింగ్ ఏంటని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అర్జున్. ఓకే అన్నట్లు తల ఊపాడు. సెకండ్లో వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అర్జున్కు ఎదురు కూర్చుని వేడివేడిగా ఉందని, కాలిపోతుందని ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అతనికి తినిపించింది. ఆమె ముఖం చూస్తూ తిన్నాడు. ఎంతో ఆనందంగా, ఒక అమ్మలా చాలా ప్రేమగా లాలనగా తినిపించింది బేబీ. తనలో ఈ యాంగిల్ ఉందని ఇప్పుడే తెలిసింది. లాస్ట్లో కొంచెం ఉంటే నా బేబీకి పెట్టవా అన్నాడు. అతని భావం అర్థమై తనే తింది. పొగరు బలుపు పాపకు ఈ మంచి అలవాట్లు కూడా ఉన్నాయా అన్న షాకు అయితే గట్టిగానే తగిలింది అర్జున్ దత్తాకి. అర్జున్ బాబుకు ఆమెను ఏదో చేద్దామని వచ్చాడు. కానీ అతనిపై ఆమె చూపించిన ప్రేమకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. రోజంతా ఆకలి తీరింది అని అతను అంటుంటే, ఎంత వర్క్ ఉన్నా టైంకు తినండి అంది. ఏదో భర్తకు చెప్తున్న భార్యలా నవ్వాడు. మేడం ఎలా ఉన్నారు అని అడిగింది. రత్న కవిక దత్ గురించి తల ఊపాడు, చెప్పడం ఇష్టం లేనట్లు. నేను వెళ్ళనా అన్నాడు ఫోన్లో టైం చూస్తూ. అసలు ఏ పర్పస్తో వచ్చాడో ఏం చేశాడో అతనికే తెలీదు. అప్పుడే వెళ్తారా అని దిగులుగా అంది బేబీ. రేపు వస్తానులే అని తల నిమిరాడు, ముఖమంతా వేలాడి తీసుకుని. మీతో ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఏంటది అని సీరియస్గా చూశాడు. అది అది అని నసుకుతూ తల ఉంచుకుని, మా డాడీ ఇలాగా పెళ్లి చేయవలసి వచ్చింది. ఈ పెళ్లి చేయటం రీజన్ ఏంటో తెలుసా అని భయంగా అడిగింది. సైడ్ స్మైల్ ఇచ్చి, ఐ నో మిస్ సెనోరిటా. ఓ సారీ మిస్సెస్ సెనోరిటా. అది కాదు సార్, మా కంపెనీ అని ఇంకేదో చెప్పబోతున్నా. అర్జున్ నోటిని మూసేశాడు పెదవులతో. అనుకోని పరిణామానికి షాక్ అయ్యింది. బాయ్ వెళ్తున్నా అని ఆమెను గట్టిగా హత్తుకుని నాభిపై చుమ్మించి బొగ్గన చిన్నగా కొరికి బయట బాల్కనీ సైడ్ పరిగెడుతూ వచ్చి కిందకి జంప్ చేశాడు. బేబీ తేరుకునేలోపే అర్జున్ దత్తా వెళ్ళిపోయాడు. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఆమెది. ఇదంతా కళా నిజమా అని తనని తనే ఒక్కసారిగా గట్టిగా గిల్లుకుంది. టైం చూసింది. తెల్లవారుజామున 5 అవుతుంది. అంటే అంతసేపు ఇక్కడే ఉన్నాడా? మరి అర్జున్ దత్తా వచ్చినట్లు పట్వారీకి తెలీదా? ఆ మాటలు వినపడలేదా? ఇది సౌండ్ ప్రూఫ్ రూమ్ కాదు కదా అని ఆలోచించి ఆ బౌల్ని, అతను తాగిన వాటర్ బాటిల్ని చూసి నవ్వుతూ వాడికి ముద్దు పెట్టుకుంది. అతని మీద కోపం, ప్రేమ, అసహ్యం అన్నీ ఒకేసారి వచ్చాయి. డాడీ యువర్ రైట్. నువ్వు చెప్పినట్లే అర్జున్ దత్తా వచ్చాడు. అతన్ని నా మాయలో పడేశాను. ఇక రోజు ఇలానే వస్తూ ఉంటాడు. మనం అనుకున్నదే చేద్దాం డాడీ. నేను ఖచ్చితంగా గెలిపిస్తాను అని అనుకుంది పొగరుగా బేబీ. ఇక లవ్ అనుకున్నా నేను కూడా. మీ డాడీ డైరెక్షన్ అని అస్సలు అనుకోలేదు. ఇక హాయిగా నిద్రపోయింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పటికో నిద్ర లేచింది బేబీ. అది కూడా ఎవరో డోర్ బాదుతుంటే. చాలా కష్టంగా కళ్ళు తెరిచి మమ్మీ కాఫీ అని అరిచింది. ఆమె ముందుకు సెకండ్లో కాఫీ కప్ వచ్చింది. కళ్ళు నలుపుకుంటూ బెడ్ కాఫీ తాగుతూ ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి షాక్ అయ్యింది. మీరింకా వెళ్ళలేదా అని అంది. అతను లేదు అని అనుకుంటూ స్టైల్గా చైర్లో కూర్చున్నాడు. వైట్ ఫార్మల్ షర్ట్లో బ్లాక్ జీన్ ఇన్షర్ట్ వేసుకుని టై కట్టుకుని ఉన్నాడు. డిగ్నిఫైడ్ హెయిర్ కోమ్ చేసుకుని ఏవో ఫైల్స్ ల్యాప్టాప్ ముందేసుకుని క్రాస్ లెగ్లో చైర్లో కూర్చున్నాడు. అర్జున్ దత్తా లేక పట్వారీనా ఎవరై ఉంటారు? వైఫ్ని నేనే కన్ఫ్యూజ్ అయితే ఎలా? చిచి, ఇద్దరికి నేను వైఫా అని మనసులో అనుకుంటూ గుడ్లు అప్పగించి బాబుని చూస్తుంది. ఓరకంట ఆమెను గమనిస్తూనే వర్క్ చేస్తున్నాడు. డోర్ ఎవరో కొట్టి కొట్టి వెళ్ళిపోయారు. మీరు పట్వారీనా అని అడిగింది. నేనే. బట్ ఆ డౌట్ ఎందుకు వచ్చింది బాస్జీ? నా ప్లేస్లో నేను కాకుండా ఇంకెవరుంటారు మేడంజీ? బాస్జీ అన్నాడంటే ఖచ్చితంగా పట్వారీనే అని అనుకుని అర్జున్ దత్తా వెళ్ళిన బాల్కనీ వైపే చూసింది బేబీ. బెడ్ పక్కన టేబుల్ మీద ఉన్న ఫుడ్ బౌలు, వాటర్ బాటిల్ ఉన్నాయి. అవి చూసి అర్జున్ని చూస్తుంది. అవన్నీ క్లీన్ చేసింది ఎవరు అని భయంగా అడిగింది. తన కోసం దత్తా వచ్చాడంటే పట్వారీ ఎలా రిసీవ్ చేసుకుంటాడో అన్న భయంతో. నేనే. నైట్ ఆకలేసి తెచ్చుకుని తిని ఉంటావు జీ. ప్రెగ్నెంట్ లేడీస్కు ఎప్పుడు పడితే అప్పుడు ఆకలేస్తుందని మా అమ్మ నాకు ఒకసారి చెప్పింది. ఏ భావం లేకుండా అర్జున్ అంటుంటే
హమ్మయ్య అని బేబీ ఊపిరి పీల్చుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే అర్జున్ పెదవులపైకి అందమైన చిరునవ్వు వచ్చి చేరింది. పిచ్చి పిల్ల అనుకున్నాడు. తెల్లవారుజామున పట్వారీ ఇంట్లో నుంచి బయటికి వచ్చిన అర్జున్ దత్తా సరాసరి ఏపీడీ హాస్పిటల్కి వెళ్ళాడు. రాబర్ట్ కూడా తోడుగా ఉన్నాడు. అందరి యాక్టివిటీస్ గురించి అర్జున్కి చెప్పాడు. ఇక అర్జున్ 15th ఫ్లోర్లోని రత్నకవిక దత్త ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడున్న సెక్యూరిటీ సెల్యూట్ చేశారు. డోర్ ఓపెన్ చేయబోతుంటే గుండె భారం అవుతుంది. కష్టంగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. వైట్ థీమ్లో ఉన్న రూమ్ అది. స్పెషల్గా ఐసీయూ మెడికల్ ఎక్విప్మెంట్స్తో అరేంజ్ చేసిన రూము. ఒకే ఒక బెడ్ మీద చుట్టూ పనికిరాని పరికరాల మధ్యలో జీవోత్సవంలా చలనం లేకుండా కేవలం ఊపిరి మాత్రమే కష్టంగా పీల్చుకుంటూ గత 1 ఇయర్గా అలానే పడి ఉంది ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ రత్నకవిక దత్, వైఫ్ ఆఫ్ సంజయ్ దత్త. అడుగులు అడుగేసుకుంటూ చాలా భారమైన హృదయంతో ఆమె ముందుకు వచ్చాడు. కంట్లో నీళ్ళు ఆగనంటూ వస్తున్నాయి. కష్టంగా ఆపుకుని అందరిలా ఏడవటానికి అతను మామూలు పర్సన్ కాదు కదా. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అర్జున్ దత్త తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని వచ్చి చలనం లేని తల్లి చేతిని పట్టుకుని ముద్దాడాడు. తన చెంపను కూడా ఆనుకుని పడుకున్నాడు. మరి ఇది ఫ్రెండ్స్, అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది వచ్చే భాగాల్లో తెలుస్తుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.